ఇక్కడ ఈరోజు కోవూరు శాసనసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో భాగంగా బుచ్చి నగర పంచాయతీలోని శాంతినగర్ మరియు కాళీ అన్నిటిలో కూడా పర్యటించడం జరిగింది. యథావిధిగానే ఎక్కడ పర్యటించినా సమస్యలు స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. గ్రామాల్లో మౌలిక వసతులు లేవు, తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. 6 సార్లు అవకాశం ఇచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గం పట్టం కడితే గ్రామాల్లో అడుగడుగున తాగునీటి సమస్యలు కనబడుతున్నాయంటే ఒకసారి ఆలోచించమని వేడుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు ఈ రాష్ట్రం మొత్తం కోవూరు శాసనసభ నియోజకవర్గ ప్రజల వైపు ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ జరిగేటటువంటి ఎన్నిక ఏదైతే నిన్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ షర్మిలమ్మని కోవూరు ప్రజలు ఘన స్వాగతం పలికి ఆ యొక్క సభని విజయవంతం చేసిన తరువాత కోవూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అంత విశేష స్పందన వస్తుంది అనేటటువంటి చర్చ ఈ రాష్ట్రం మొత్తం జరుగుతుందంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని ఒక ఎమోషన్తో అందరం కూడా కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టడం జరిగింది. గడిచిన 10 సంవత్సరాల్లో ఆ యొక్క నష్టాన్నంతా కాంగ్రెస్ పార్టీ నెత్తికెత్తుకుంది. కానీ విభజనలో ప్రక్రియ మొదలవడానికి కారణమే చంద్రబాబు గారు 2 కళ్ళ సిద్ధాంతంతో ఇచ్చినటువంటి లేఖ అయినప్పటికీ బిల్లు పాస్ అవ్వడానికి మద్దతు తెలిపినటువంటి బీజేపీ పార్టీకి వీళ్ళిద్దరికీ ఏమి నష్టం లేకపోయినా నష్టాన్ని కాంగ్రెస్ భరించింది. అయినప్పటికీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ రాష్ట్ర విభజన జరిగితే ఈ రాష్ట్రం మళ్ళీ తిరిగి అభివృద్ధి పదంలో నడవడానికి విభజన చట్టంలో ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని అంశాలని పొందుపరిచినప్పటికీ కడప స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, విశాఖ రైల్వే జోన్ కావచ్చు, జాతీయ విద్యా సంస్థలు కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, ఇట్లాంటి అనేక అంశాలని ముఖ్యంగా పోలవరం జాతీయ హోదా ఇచ్చి పోలవరం పూర్తి చేసేటటువంటి ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ విభజన బిల్లులో పొందుపరిస్తే ఈ రోజు బీజేపీ ప్రభుత్వంతో వీళ్ళు ఏదైతే మద్దతు పలికి ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందనేటటువంటి మాట వాస్తవం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం బాగుపడాలంటే ప్రత్యేక హోదా రావాలి, ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ యువత అందరికీ కూడా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని ప్రత్యేక హోదా నాకు మీరు ఎంపీల్ని గెలిపించండి, నేను తెస్తాను, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 23 మంది ఎంపీల్ని ఇస్తే ఒక్కరోజు కూడా ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో పట్టుబట్టలేదంటే మీరు ఆయన యొక్క చిత్తశుద్ధిని చూడమని వేడుకుంటున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పార్టీ. ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో మైనార్టీల గురించి కానీ, క్రిస్టియన్ మైనార్టీల గురించి కానీ, అన్ని వర్గాల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి ఈరోజు మేము గ్యారంటీలతో ప్రజల్లోకి వెళుతుంటే విశేష స్పందన వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మొదటి గ్యారంటీ ఈ రాష్ట్రానికి ఇండియా కూటమి ద్వారా అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టంగా చెప్తున్నాం. ప్రత్యేక హోదా ఇస్తేనే ఈ రాష్ట్రం తిరిగి అభివృద్ధి పథంలో నడుస్తుందనే దానికి ప్రత్యేక హోదా ఎంతో అవసరం. ఎందుకంటే లోటు బడ్జెట్లో ఉండేటటువంటి రాష్ట్రం, గ్రాంట్లు వస్తాయి, ఫైనాన్షియల్ గ్రాంట్స్ వస్తాయి. అదేవిధంగా ఏదైతే పరిశ్రమలకు రాయితీలు వస్తే పరిశ్రమలన్నీ ఈ రాష్ట్రం వైపు చూస్తేనే తప్ప, మన ఇంట్లో ఉండేటటువంటి బిడ్డలకు ఉద్యోగాలు వస్తే తప్ప మన జీవితాలు బాగుపడేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే వాళ్ళకి 5,000 రూపాయల కోసం
పీజీలు చదువుకున్నటువంటి ఎంబీఏలు ఎంసీఏలు చదువుకున్న బిడ్డలు వాలంటీర్లు ఉద్యోగాలు చేస్తుంటే, జొమాటో స్విగ్గీ బాయ్ లాగా డెలివరీ బాయ్స్ లాగా పనిచేస్తుంటే వాళ్ళందరి గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం యువత గురించి ఆలోచించకుండా, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు 2.3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే వాటిని భర్తీ చేయకుండా ఈరోజు జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పాడు. సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు లేకుండా విద్యా వ్యవస్థ కుదేలవుతుంటే డిఎస్సిని కూడా వేయకుండా 5 సంవత్సరాల పాటు కాలం జరిపి ఎన్నికల ముందు ఒక దగా డిఎస్సిని తీసుకొచ్చాడు. కాబట్టి ఈ రోజు మనం ఓట్లు వేశాం. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తీసుకొస్తాడనే నమ్మకంతో ఆ రోజు అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తే, ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా అందరి హృదయాల్లో బతికించేలా చేసినటువంటి ఆరోగ్యశ్రీని కూడా చంపేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మాట ఎందుకు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.